ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక పచ్చి పులుసుని తయారు చేసుకుందాం. పచ్చి పులుసుల్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఫ్రై కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి దంచి పెట్టుకొని వేసుకోవాలి. ఇది కాసేపు వేగాలి. చూడండి, ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు వేశాక సాల్ట్ వేద్దాం. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత చేత్తో ఇలా కలుపుకోవాలి. చేత్తో కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చి పులుసు. అంతేనండి, తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదండి ఎలా తయారు చేసుకున్నామో. పచ్చి పులుసుని రైస్లోకి తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.